హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నిధి అండ్ మోక్షి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నానండి. స్పైసీ చికెన్ కర్రీ. ఎస్, అందరూ చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫ్రెష్గా కడిగేసేయనండి. 1/2 kg పైనే ఉంటుంది ఇది. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 1 టేబుల్ స్పూన్ 1.5 వేస్తా అండి. కొంచెం స్పైసీగానే తింటాము, సో మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. 1.5 అయితే పడుతుందండి, కారం లేకుండా అయితే కష్టం కదా. 1.5 టేబుల్ స్పూన్ వేసాను కారం. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్. కొంచెం పెరుగు కూడా వేస్తానండి నేను, కొంచెం పెరుగు. అండ్ 1 లెమన్. ఇట్లా దీన్ని అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి పక్కకి. ఇదంతా మ్యారినేట్ ఏం చేయక్కర్లేదండి, జస్ట్ పక్కకి పెట్టుకోండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఆనియన్, చిల్లీ కట్ చేసి పెట్టేసుకుందాము. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, దీన్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, జస్ట్ ఒక 4 లీవ్స్ తీసుకున్నాను పుదీనా, ఫ్లేవర్ కోసం అని తీసుకున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టాను అనమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది, టేస్టీ అనిపిస్తుంది అనమాట. ఎస్, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేసా, కొంచెం పుదీనా కూడా వేసానండి. కొంచెం ఆనియన్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి వేగేలోపు మీకు ఒకటి చెప్తానండి. ఇది ఏంటంటే గరం మసాలా పౌడర్ అండి. తెలుసు కదా మీకు అంతా, గరం మసాలా పౌడర్ అంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మిక్సీ పట్టిందనమాట. సో మరీ నేను మెత్తగా పట్టనండి మిక్సీ, జస్ట్ కచ్చపచ్చగా ఉండేటట్టు చూస్తాను. ఇట్లా మీకు వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా తాలింపులోనే వేసేసుకోవచ్చు. యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం వేగాయండి. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా వేసేస్తున్నాను. చూడండి, బాగా వేగిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా అండి చికెన్, ఇది వేసేస్తున్నాను. చూసారు కదా, అంతా కలిపేసాను అనమాట. ఫ్లేమ్లో పెట్టానండి. 10 మినిట్స్ ఉంచుదాము. మూత పెట్టేస్తున్నాను అనమాట. అంతా కలిపేసాను మంచిగా. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, వాటర్ వచ్చేసింది బాగా. ఒకసారి కలుపుకుందాము. ఆ వాటర్లోనే బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇంకా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. చూద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది.
10 మినిట్స్ అయిందండి. ఇదిగోండి ఒక పెద్ద టమాటా వేస్తున్నానండి. కలిపేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ. ఇది కావాలంటే కొంచెం మెసరు కూడా పోసుకోవచ్చండి. ఇందాక నేను కలిపి పెట్టుకున్నాను కదా అండి చికెన్, దాంట్లోనే కొంచెం వాటర్ పోసాను, కొద్దిగా చిన్న గ్లాసు వాటర్. మరీ ఎక్కువ పోయకండి వాటర్, అంటే పులుసుకోవాలి అంటే పోసుకోవచ్చండి. మూత పెడుతున్నాను. 5 మినిట్స్ అయిందండి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్ అంతా కూడా. టమాటా కూడా చూసారు కదా, అంత బాగా ఉడికిందండి. ఒక పీస్ తీసుకొని చూద్దాము ఉడికిందో లేదా అని. ఎస్, కట్ అయింది చూసారా, ఇంకా ఉడికిందండి, మంచిగానే ఉడికింది. మసాలా వేద్దామండి. మసాలా తెలుసు కదా అండి మీకు, 1 టేబుల్ స్పూన్ వేయండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ మిక్స్ చేసినాయండి, ఇది పౌడర్. అది వేసేసేసాను. 1 టీ స్పూన్ వేసేసేయండి, సరిపోతుంది. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి. బాగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేద్దాము. 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ ఉంచేస్తే చాలు. అది మొత్తం మసాలా, కొత్తిమీర అంతా బాగా పడుతుంది. చూసారు కదా, మంచిగా మొత్తం ముక్కకు కూడా బాగా పట్టేసింది అంతా. చూడండి, మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా, ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. సో ఇంకా రెడీ అయ్యండి మన కర్రీ. చూసారా, టేస్టీ కర్రీ రెడీ అయింది. స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది అనేది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.